ఇది ఈ వాక్యాన్ని మనము నమ్మాలి. ఎందుకంటే మనం మంచివారము కానప్పటికీ కూడా, మనం ఇంకా పాపంలోనే జీవిస్తున్నప్పటికీ కూడా, ఇంకా అక్రమంలోనే జీవిస్తున్నప్పటికీ కూడా, ఇంకా మనము దేవుని యొక్క చిత్తాన్ని వెదకకుండా, దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా, ఇంకా మనము మన ఇష్టాన్ని మనం చేసుకుంటూ జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాత్సల్యత మన మీద చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన చూపిస్తూ ఉన్నాడంటే, చూడండి, పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మనుషులు పాపం చేసినప్పుడు, మనుషులు తప్పు చేసినప్పుడు, దేవుడు వారు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారి మీదకి వెంటనే శిక్ష వచ్చేది. వారి మీదకి వెంటనే శిక్ష వచ్చేది. వారు ఆ శిక్షను బట్టి వారు ప్రార్థన చేయడము, లేకపోతే కొంతమంది ఆ శిక్షకు, ఆ ఉగ్రతకు వారు మరి గురయ్యి నశించిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. కొంతమంది ఆ ఉగ్రతకు భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళను నిర్మూలము కానివ్వకుండా వారిని కాపాడినట్లుగా కూడా అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైన సందర్భాలలో మనం చూస్తాం. మరి ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యోనా గ్రంథములో ఉంటుంది. యోనాతో దేవుడు చెప్తాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నా యొక్క మాటను అక్కడ ప్రకటన చేయమని చెప్పినప్పుడు, మరి యోనా ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రకటన చేసినప్పుడు ఏం జరిగింది? వారందరూ కూడా గోనెపట్ట ధరించి, వారు తమ పాపములను ఒప్పుకుంటూ, వారు బూడిద చల్లుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో వారు ప్రార్థన చేసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి మీదికి పంపిస్తానని చెప్పినటువంటి ఆ ఉగ్రత వారి మీదికి రాకుండా దేవుడు వారిని కాపాడాడు. చూడండి, దేవుని యొక్క వాత్సల్యత ఎంత గొప్పది, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. మనము మరి బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి వాక్యము, ఆ వాక్యం అందరికీ నోటికి రావాలి. అది ఎప్పుడూ మర్చిపోకూడనటువంటి వాక్యము ఏమిటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అంటే బైబిల్ అంతా కూడా దేని మీద బేస్ అయి ఉన్నది అంటే, ఆ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మీదే బైబిల్ అంతా కూడా ఆధారపడి ఉన్నది. మనం ఏ వాక్యమును తీసుకున్నప్పటికీ కూడా అది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకని అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే, అంటే వాక్యమును మనం లోతుగా మనం పరిశీలన చేస్తే, దేవుని వాక్యములో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనల్ని పరలోక రాజ్యానికి నడిపించడానికి మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా అది మనలను నిత్య జీవానికి నడిపించడానికి ప్రేరేపిస్తుంది. మనం గమనించినట్లయితే అది కొన్ని మాటలు పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి. అంటే కొన్ని చేయమని దేవుడు చెప్తూ ఉంటాడు, మరి అవి చేసినప్పుడు మనం నిత్య జీవానికి వెళ్తాం. కొన్ని మాటలు చేయవద్దంటాడు, వాటిని చేయకుండా ఉన్నప్పుడు ఆ మాటను బట్టి మనం నిత్య జీవానికి వెళ్తాం. అంతేకాదు, ఈ లోకములో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి దేవుడు కృపాక్షేమాలను అనుగ్రహిస్తాడు. రాత్రికాలం అందు కూడా మనము యోబు గ్రంథములో అది చక్కని వాక్యము మనం చదివినటువంటి భాగము, యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనములో ఎవరైతే ఆయన యొక్క ఉపదేశాన్ని వింటారో వారి జీవితం ఎలా ఉంటుంది? వారి దినములు సుఖముగాను, వారి సంవత్సరములు క్షేమముగాను వెళ్ళబుచ్చుదురు అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి అంటే దేవుని యొక్క మాటను మనం ఆలకించడం, దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది మనం నేర్చుకుంటున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేం చేస్తుంది? మనకి మేలు చేస్తుంది. అందుకే చాలా చోట్ల దేవుడు చెప్తాడు ఏమనంటే, నా మాట వినుట మేలు, నా మాట వినుట మేలు. మనము దేవుని యొక్క మాట వింటేనంట అది మన జీవితాలకు ఏం జరుగుతుందంటే మేలును కలుగు చేస్తుంది. మనము మేలును కోరుకోవడం అనేటువంటిది మనం అలవాటు చేసుకున్నాము. కానీ క్షేమము కావాలి, ఆశీర్వాదము కావాలి, మరి మన జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో అదంతా మనము పొందుకోవాలనేటువంటి ఆశ అయితే మనలో కలుగుతూ ఉన్నది. కానీ దానిని పొందుకోవడానికి మనం ఏమి చేయాలనేటువంటి విషయాన్ని మనము ఆలోచించడం లేదు.
దానిని మనం గుర్తించినప్పుడు, దానిని మనము వెంబడించినప్పుడు మన జీవితంలో ఆ మేలును మనం పొందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకే సౌలు రాజుతో కూడా సమూయేలు ప్రవక్త మాట్లాడతాడు. అంటే సౌలుకు దేవుడు చెప్పినటువంటి పని ఆ రాజు ఏం చేస్తా ఉన్నాడంటే చేశాడు కానీ సంపూర్ణంగా చేయలేదు. ఈనాడు మన భక్తి జీవితం కూడా ఎలా కనపడతా ఉందంటే భక్తి చేస్తున్నాం కానీ అది సంపూర్ణత కనపడడంలా దానిలో. అర్థమైందండి? మనం దేవునిని నమ్ముకున్నాం, మంచిదే. అయితే ఆ దేవునిని నమ్ముకున్నటువంటి ఆ విశ్వాసములో, ఆ నిరీక్షణలో, ఆ ప్రేమలో, భక్తిలో, దానిలో ఆ సంపూర్ణత అనేటువంటి దానికి మనము చేరలేకపోవడానికి గల కారణం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఆ పాయింట్ని మనము తెలుసుకోవడంలా. మ్యాథ్స్లో ఏముండదు, ఫార్ములా లేకుండా ఏది కూడా సరైన ఆన్సరు రాదు. ఏదో ఒక ఆన్సర్ అయితే వస్తుంది, కానీ సరైన ఆన్సర్ రావాలంటే ఏం చేయాలా? ఫార్ములా తీసుకోవాలా. అలాగే మన భక్తి జీవితంలో కూడా నియమం లేకుండా మనం భక్తి చేసినట్లయితే ఆ భక్తికి ఏమి రాదు, ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, కానీ మనము చేరవలసినటువంటి గమ్యానికి చేరేటువంటి ఆన్సర్ మనకి రాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించవలసినది, గుర్తించవలసినది ఏంటంటే దేవునిని ఎరిగిన వాడిగా ఉన్నాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిగా ఉన్నాడు సౌలు రాజు. కానీ అతడికి చెప్పినటువంటి పనిలో 90% చేశాడు. ఆ 10%లో ఏమైపోయిందంటే అక్కడ రిమార్క్ కనబడుతూ ఉంది. అప్పుడు దేవుడు మరలా సమూయేలు ప్రవక్తని ఆ యొక్క సౌలు దగ్గరికి పంపించి, ఏంటి నీవు దేవుడు చెప్పింది ఏమిటి, నీవు చేసింది ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, నేనేం చేశాను, దేవుడు చెప్పింది అంతా చేశాను అంటాడు. అన్నప్పుడు సమూయేలు అడుగుతాడు, మరి దేవుడు సమస్తము నిర్మూలము చేయమన్నాడు కదా, నీవు మరలా కొన్నిటిని దాచిపెట్టినావు ఏమిటి అని అడిగినప్పుడు అతడు అవి ఎందుకోసమేంటి, అవి నా కోసం కాదు కానీ దేవుడికి బలి అర్పించడానికి వాటిని నేను ప్రక్కన పెట్టాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఏమైనా చెప్పాడా? వాటిలో శ్రేష్టమైనవి తీసి పక్కన పెట్టి తరువాత నాకు బలి అర్పిద్దు అని చెప్పి దేవుడు అతనికి చెప్తే అతడు చేయాలి, కానీ అలా చెప్పలా. దేవుడు ఏం చెప్పినాడంటే నీవు సమస్తం అక్కడ నిర్మూలన చేయి. ఎప్పుడైతే ఆ మాట చెప్పినప్పుడు అతడు పూర్తిగా చేయకుండా ఆపివేసినాడో, సగం చేస్తే 90% చేశాడు, 10% అట్లాగా మిగిలి ఉంది. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మరి తరువాత మనం చూసినట్లయితే సౌలును చంపినటువంటి శత్రువుల్లో ఎవరై ఉన్నారంటే, ఎవరినైతే ఏ జాతినైతే ఆయన నిర్మూలన చేయమన్నాడో ఆ జాతిలో నుండి వచ్చినటువంటి వ్యక్తి సౌలును యుద్ధంలో చంపుతాడనమాట. అతడు సౌలును చంపిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్తాడు దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు అడుగుతాడు, నీవు ఎవరివి అని అడిగినప్పుడు అతడు నేను అమాలేకుడను అని చెప్పి అతడు సమాధానం చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాలేకీయులను దేవుడు ఏం చేస్తున్నాడంటే నీవు సమూల నాశనం చేయమని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇస్తే అతడు వారిలో కొంతమందిని మిగిల్చినాడు. ఈనాడు మనము క్రొత్త సంవత్సరంలోనికి మరి అడుగు పెడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగు పెట్టినటువంటి సందర్భంలో మనము మన జీవితంలో ఇంకా పాత వాసన అనేటువంటిది, ఆ రిమైనింగ్ అనేటువంటిది మనలో లేకుండా మనము చూసుకోవాలి. లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ మిగిలిపోయినటువంటి వారిలో నుండే ఒకడు లేచి ఏం చేశాడు, సౌలును హతమార్చి. మనం ఏదైతే దేవుడు వద్దన్నది మనలో పెట్టుకుంటామో అదే మనకి నష్టాన్ని కలుగు చేస్తుంది, అదే మనలను ఇబ్బంది పెడుతుంది, అదే మన జీవితానికి అనేకమైన సమస్యలను తీసుకురావడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఒకడు బలి అర్పించడం వలన యెహోవా దేవుడు సంతోషించునా? ఒకడు బలి అర్పించడం ద్వారా దేవుడు ఆనందపడతాడా? కానే కాదు. ఎవరైతే ఆయన మాటకు విని లోబడతారో వారి యందే ఆయన ఆనందిస్తాడు. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన ఉపదేశములను, ఆయన ఆజ్ఞలను మనము వినిన ఎడల, వాటిని పాటించిన ఎడల, వాటిని అనుసరించిన ఎడల మనము వద్దన్నా కానీ దీవించబడతాం.
వద్దన్న కానీ ఆశీర్వదించబడతాం, మేలు పొందుకుంటాం, శాంతి పొందుకుంటాం, సమాధానం పొందుకుంటాం, నెమ్మది పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్యాన్ని పొందుకుంటాం, ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆనందాన్ని పొందుకుంటాం. ఈనాడు ఆత్మీయమైనటువంటి ఆనందము లేక మనుషులు ఏం చేస్తున్నారు? శరీర సంబంధమైనటువంటి ఆనందముతో సంతృప్తి పడతా ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఆనందము మనలో నింపబడినప్పుడు లోక సంబంధమైనటువంటి ఆనందము మన కంటికి కనబడదు. ఒకవేళ కనిపించినప్పటికీ కూడా అది మనలను సంతృప్తి పరచదు. మనం భోజనాలు చేసేటప్పుడు ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మొదట ఏం పెడతారు? స్వీట్ పెడతారు. స్వీట్ ఎందుకు పెడతారు అంటే మరి ఏ ఉద్దేశం పెడతారు అనేటువంటిది నాకు తెలియదు, కానీ కొంతమంది చెప్పినటువంటి దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఏంటంటే స్వీట్ ఎందుకు పెడతారంటే, స్వీట్ తింటే కొంచెము మనం తినేటువంటి అన్నము ఆహారం తక్కువ తీసుకుంటాం. మనకు తెలియకుండానే. స్వీట్ ఎక్కువగా తిన్నటువంటి వ్యక్తి భోజనం చేయలేడు. అర్థమైందా? మీరు ఎప్పుడైనా గమనించారా? అదే అనమాట. మనము ఈ భక్తి విధానములో కూడా దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క మనస్సు చేత, దేవుని యొక్క లక్షణాల చేత, ఆత్మ ఫలముల చేత మన హృదయాన్ని మనం నింపుకున్నప్పుడు మనము లోక సంబంధమైనటువంటిది ఇక మనలోనికి తెచ్చుకోవడానికి, దానితో తృప్తిపడడానికి మనం ఏమాత్రం ముందుకు వెళ్లకుండా ఆటంకపరుస్తుంది. ఆటంకపరిచేది ఎవరు? దేవుని యొక్క ఆత్మ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మన జీవితంలో కూడా మనం మరి భక్తిపరముగా అనేకమైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం. భక్తిపరంగా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. భక్తిపరంగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటిలో కూడా ఏముండాలంటే దైవత్వము అనేటువంటిది, ఆత్మీయత అనేటువంటిది, పరిశుద్ధత అనేటువంటిది వాటిలో ప్రాముఖ్యంగా ఉండవలసినవి. అందుకే కొన్ని వాక్యాలు నేను జస్ట్ మీకు రెఫరెన్స్లు మాత్రమే మీకు చూపిస్తాను. మరి ఎందుకంటే అవి ఎంతో ప్రాముఖ్యమైనవి. తర్వాత పాస్టమ్ గారు కొద్ది సమయం, అలాగే టీచర్ గారు కూడా కొన్ని మాటలు మనతో పంచుకుంటారు కనుక చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైనది ఏది కూడా ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోండి. యెహోవా సేవోపకరణములను మోయివారులరా, మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి. చాలమ్మా, ఇంకా క్రిందకి చదివితే ఇంకో భాగం ఉన్నది. అయితే మనకు ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములు మోయివారులరా, మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి. చూడండి, ఆయన మరి తన సేవోపకరణములు అంటే ఈనాడు సంఘములో అనేకమైన సేవలు ఉంటాయి. దేవునిని అనేక విధాలుగా మనం సేవిస్తూ ఉంటాం. పాటలు పాడడం అది ఒక సేవించడం, ప్రార్థన చేయడం ఒక సేవించడం, ఆరాధన చేయడం ఒక సేవించడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం దేవునిని సేవించడం, వాక్యము ప్రకటించడం దేవునిని సేవించడం, అనేకమైన పరిచర్యలు, మందిరాన్ని మరి శుభ్రపరచడం, దేవునిని సేవించడం. ప్రియమైన దేవుని వెళ్ళి ఇవన్నీ కూడా దేవునిని సేవించే దానిలో ఇవన్నీ కూడా ఒక భాగాలు. అయితే ఈ భాగాలలో ప్రాముఖ్యముగా ఏముండాలి అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు తన వాక్యము ద్వారా ఏమనంటే, యెహోవా సేవోపకరణములు మోయివారులారా, మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి. మనమంట ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే మనలను మనము పవిత్రపరుచుకునే వారిగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా, మరి పవిత్రత అనేటువంటిది లేకుండా మనం ఏది చేసినప్పటికీ కూడా అది ఒక పరిచర్యగా మనుషుల ఎదుట కనబడుతూ ఉన్నది. కానీ దేవునికి అది దానిలో కొంత లోపం అనేది కనబడుతుంది. అందుకే భక్తుడైన యెషయా 6వ అధ్యాయంలో అనుకుంటాను, ఒకసారి ఆ వాక్యం కూడా చూడండి. యెషయా మరి దేవుని సేవకుడిగా దేవుని యొక్క పని చేయడానికి దేవుడు ఎన్నుకున్నప్పుడు 5వ వచనంలో చూడండి. 5వ వచనంలో 6వ అధ్యాయం 5వ వచనం యెషయా గ్రంథం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను,
నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను, ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవిగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. చాలమ్మా, ఇక్కడ గమనించినట్లయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరు కావాలి అంటే బలవంతులు కాదు, జ్ఞానవంతులు కాదు, అందము గలవారు కాదు, ఆస్తిపాస్తులు గలవారు కాదు, మరి లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలవారు కాదు. ఎవరు కావాలి ఆయనకంటే? ఆయన మాట విని పాపమును విడిచిపెట్టి పవిత్రమైనటువంటి జీవితమును కోరుకునేటువంటి వారు దేవునికి కావాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మన దేవుడి పేరే పరిశుద్ధుడు. ఆయన గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. ఆ వాక్యం పేరే పరిశుద్ధమైనటువంటి వాక్యం అది. కాబట్టి మన పరిశుద్ధుడైనటువంటి దేవుని చేత మనం వాడబడేటువంటి పరికరాలుగా, సాధనాలుగా మనం ఉండాలంటే మొదట ఏమి కావాలంటే ఆ పని నేర్చుకోవడం కాదు, కానీ పరిశుద్ధతను నేర్చుకోవాలా, పవిత్రతను నేర్చుకోవాలా. ఆ యొక్క పవిత్రత, పరిశుద్ధత అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి పరిచర్య కంటే కూడా దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట. నేను వాక్యం ఏదో చెప్తాను, నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఉంటారు ప్రపంచంలో, ఎంతోమంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఏం చూస్తున్నాడంటే పరిశుద్ధతను మాత్రమే చూస్తాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండడానికి అవకాశము లేదు. అందుకని ఇక్కడ యెషయా దేవుని చేత వాడబడడానికి ఏమి కావాలి అక్కడ? ఈనాడు అనేకమైన వరాలు కోరుకుంటున్నారు దేవుణ్ణి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఏంటంటే కృపావరాలు కోరుకుంటున్నారు. కృపావరాలు కాదు, మనం కోరుకోవాల్సింది ఏంటంటే మొదట పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత, వీటిని మనము కోరుకుని దేవుని సందులో జీవిస్తున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని పొందుకుని మనం జీవిస్తున్నట్లయితే, ఇక్కడ యెషయా అంతకుముందు అయోగ్యుడిగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే తన పెదవులకు అగ్ని తగిలిందో అతడు ఎప్పుడైతే పరిశుద్ధతను సంపాదించుకున్నాడో అప్పుడు దేవుడు అతనిని వాడుకుంటున్నాడు. మనము కూడా దేవుని చేత వాడబడాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత వాడబడాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. మనం సంఘములో ఎంతకాలం నుండో విశ్వాసులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. శిష్యులతో చెప్తున్నాడు ప్రభు ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి శిష్యులుగా మార్చబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈనాడు సంఘాలు పెరుగుతున్నాయి కానీ సేవకులు పెరగట్ల. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రాముఖ్యమైనటువంటి మాటలను చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ఆ మాటలను గ్రహించినట్లయితే ఏం చేస్తారండి? వారు అలాగూ సిద్ధపరుస్తారు, అనేక మందిని సిద్ధపరుస్తారు. కాబట్టి మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యొక్క జీవితంలో పరిశుద్ధతను మనం సాధన చేయాలి. పరిశుద్ధను సంపాదించుకుని మనం భక్తిలో ముందుకు కొనసాగాలి. దావీదు కూడా మనము 32వ దావీదు కీర్తనలు మనం చూసినట్లయితే అక్కడ కూడా దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి ఎవరైనా తీస్తే. మొదట పైన 2 లైన్లు ఉంటాయి. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం అని ఉంటుంది. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు. అదన్నమాట ప్రియమైనది. ఎవరు ధన్యులు? చదువుకున్నవారా, అందము గలవారా, బలవంతుల, బాగా బోధించేవారా, బాగా పాడేవారా, రకరకాల పరిచర్యలు చేసేవాళ్ళ, మీటింగ్లు పెట్టే ఎవరు ధన్యులండి? ఎవరు ధన్యులు? అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. నూతన సంవత్సరంలోనికి వచ్చినంత మాత్రాన మనం ధన్యులం కాదు సుమా. మన అతిక్రమములకు పరిహారము నొందినప్పుడే
అది ఏ సంవత్సరమైనా ఏ రోజైనా అమావాస్య రోజు మారుమనసు పొందినా నీవు ధన్యుడివే. ఏమండి, కొంతమందికి అమావాస్య అంటే భయం, కొంతమంది ఎదురొస్తే భయం, కొన్ని జంతువులు ఎదురొస్తే భయం. ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకు ఇలాంటివి ఉండకూడదు. మనము ప్రతిదీ కూడా మన పరిశుద్ధతను కలిగి మనం ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు రావలసిన ఆశీర్వాదాన్ని మనకు ఇస్తాడు. మన మీదికి రావలసిన శాపము, ఉగ్రత, నష్టము, అపాయము, కీడు, ఇలాంటివి ఏదైతే ఉన్నావో అవి మన దగ్గరికి రాకుండా ఆయన మనలను కాపాడతాడు. అందుకే ఇందాక 91 దావీదు కీర్తన చదివించింది. అందుకే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను ఆశ్రయించడం అంటే ఆయన సన్నిధిలో మనం ఎలాగుండాలంటే ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరుస్తాడనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క మరొక వచనాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం. యాజకులను లేవీలను పిలవనంపి తూర్పుగానున్న లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకుని పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 11వ వచనం చదవండి బ్రదర్. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకు, తన సన్నిధిని నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఏమంటున్నాడంటే మనము మరి ఉండకూడనిది మన దగ్గర ఉండకూడదు, మనము పరిశుద్ధంగా ఉండాలి. అలాగే ఇక్కడ మరి దేవుని సన్నిధిలో మనము చేసేటువంటి ఆ యొక్క పరిచారకులుగా వీరు ఉంటే ఆ పరిచారకులకు ఏం చెప్తా ఉన్నాడంటే మీరు అశ్రద్ధగా ఉండవద్దు. యెహోవా సన్నిధిలో ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని సన్నిధికి మనం వచ్చిన తర్వాత మనం అశ్రద్ధగా ఉండకూడదు. అంతేకాదు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని మందిరానికి వచ్చినప్పుడే మీరు జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు. అక్కడ యెహోవా మందిరమునకు పోవునప్పుడు నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకో. ఉందండి, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. చాలమ్మా. మరి చూడండి, ప్రవర్తన దేవునికి ఎంతో ప్రాముఖ్యం. ప్రవర్తనను బట్టి దేవుడు స్వస్థపరుస్తాడట, ప్రవర్తనను బట్టి ఆశీర్వదిస్తాడట, ప్రవర్తనను బట్టి శత్రువులను మిత్రులుగా దేవుడు చేస్తాడంట, ప్రవర్తనను బట్టి ఆయన దీవిస్తాడు మనల్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ విషయంలో మరి జాగ్రత్తగా దేవుని పరిచర్య చేసేటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే అశ్రద్ధగా మనము ఉండకూడదు. యెహోవా సేవోపకరణలు మోయేవారని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు ఇందాక. ఇప్పుడేమో అశ్రద్ధగా ఉండవద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులు అని చెప్పి కూడా రాయబడింది. తీనవసరం లేదు కానీ మరి యెహోవా కార్యములను అశ్రద్ధగా మనం చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు అశ్రద్ధగా మనం ప్రార్థన చేయకూడదు, వాక్యం చదివేటప్పుడు అశ్రద్ధగా మనం చదవకూడదు, వినేటప్పుడు అశ్రద్ధగా వినకూడదు, పాటలు పాడేటప్పుడు అశ్రద్ధగా మనం పాడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వీటన్నిటికీ కూడా మనం అశ్రద్ధ అనేటువంటి దానిని జోడించి మనం ఏం చేయాలంటే అది లేకుండా మనము దానిని కాపాడుకోవాలి. అశ్రద్ధ, భక్తిహీనత అనుడిది. భక్తిహీనత అనేది ఏం చేస్తుందంటే మనల్ని ఆత్మీయమైన జీవితము మనలో లేకుండా చేస్తుంది. రక్తహీనత అని ఉంటుంది. రక్తహీనత ఏం చేస్తుంది? మనిషిలో ఆరోగ్యం లేకుండా చేస్తుంది. భక్తిహీనత మనిషిలో ఆత్మీయత లేకుండా చేస్తుంది. భక్తి చేస్తూనే ఉంటాము కానీ దానిలో ఏముండదు, ఆత్మీయత పాళ్ళు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. మరి చూస్తుంటే ఆ భక్తి శరీర సంబంధముగానే ఉంటుంది.
ఆ మాటలు శరీర సంబంధంగానే ఉంటాయి, ఆలోచనలు శరీర సంబంధంగానే ఉంటాయి, ఆ తలంపులు శరీర సంబంధంగానే ఉంటాయి, వారు తీసుకునే నిర్ణయాలు శరీర సంబంధంగానే ఉంటాయి. ఎందుకు అంటే ఆత్మీయత అనేటువంటి ఆ పాళ్ళు అవి తగ్గినాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా భక్తి విషయంలో ఎలాగుండాలంటే శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉండాలి. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా మరి బలవంతులుగా, శక్తివంతులుగా, గత సంవత్సరం కంటే మరి ఆత్మీయతలో, భక్తి విషయములలో అన్నిటిలో కూడా మరి ఎక్కువ ఆ ఎదుగుదల అనేటువంటిది దేవుడు కలుగు చేసేలాగా మనము మరి దేవుని వైపు చూడాలి. చివరికి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుకుని ముగించుకుందాం. 40వ అధ్యాయంలో యెహోవా కొరకు ఎదురు చూచువారుల అని అక్కడ ఒక మాట ఉంటుంది, చూడండి. 29 నుండి చదవండి. 40:29 నుండి. సొమ్మసిల్లే వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులో రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూడండి, చక్కని వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. మనం ఆయన వైపు చూసినప్పుడు, మనం దేవుని వైపు చూసినప్పుడు, దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సొమ్మసిల్లిన సమయంలో ఆయన మనకి బలమిస్తాడు. శక్తిహీనమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు బలాభివృద్ధిని కలుగు చేస్తాడు. మనం ఒకవేళ సొమ్మసిల్లేటువంటి పరిస్థితులు, ఆ శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనము తొట్టిల్లకుండా నిలబెట్టగలిగినటువంటి దేవుడు. మరి మనము తొట్టిల్లకుండా నిలబడాలంటే మనం యెహోవా కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. నూతన బలాన్ని మనము సంపాదించుకుని నూతనమైనటువంటి ఆ యొక్క ఆనందంతో మనం ముందుకు కొనసాగాలి. అదే మరి కొరింథీ పత్రికలో రాయబడిన మాట, యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటంటే వారు ప్రతి పరిస్థితిలో కూడా వారు నూతనంగానే ఉంటారు. సంవత్సరాలు మారినా వారి మనస్సు నూతనముగా ఉంటుంది. కాలాలు మారినా, రోజులు మారినా, ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా వారు ఎలా ఉంటారంటే ఏకరీతిగా ఉంటారు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని ఎలాంటి సాక్ష్యము ఆయన కలిగిన వాడిగా ఉన్నాడో అలాగే తన బిడ్డలైనటువంటి వారు కూడా ఎలాగుంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారి యొక్క భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, వారి ప్రవర్తనలో, మాటలో ఎక్కడ కూడా ఏముండదు, మార్పు ఉండదు. పరిశుద్ధతే ఉంటుంది, నీతే ఉంటుంది, యథార్థతే ఉంటుంది. అపోస్తులైన పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఇంకా క్రిందకి చదివితే, మరణమైనను, జీవమైనను, దూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడినవి మరి ఏవైనను మన ప్రభు అయిన క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరనని రూఢిగా నమ్ముచున్నాను. చూసారా, ఏ సంవత్సరమైనా కానీ, ఏ దినమైనా కానీ, ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడ ఉన్నా కానీ ఎలా ఉంటావంటే యెహోవా కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, దేవునిని ఆధారం చేసుకున్న వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీవు బలవంతుడిగా ఉంటావు, శక్తివంతుడిగా ఉంటావు, పరిశుద్ధుడిగా ఉంటావు, నీతిమంతుడిగా ఉంటాము. మనమందరము కూడా దేవుని బిడ్డలం. నేను ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డనే అని మనము మన యొక్క జీవితము ద్వారా చెప్పగలుగుతాం. నోటితో కాదు, మన జీవితము ద్వారా మనము చెప్పగలుగుతాం. కాబట్టి దేవుడు అట్టి రీతిగా మనందరినీ కూడా ఈ యొక్క నూతన సంవత్సరము 2025వ సంవత్సరములు మనందరినీ కూడా మరి దేవుడు బలపరిచి ఇలాగూ దేవుని యొక్క సాక్షులుగా మనమందరము కూడా నిలబోటకు దేవుడు మనందరికీ కూడా తన కృపను అనుగ్రహించునుగాక, మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీకే వందనాలు. ఇదిగో నాయన కూడి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. కృప చూపండి. వినిన వాక్యము మా హృదయాల్లో ముద్ర వేయండి, ప్రతిఫలము దయచేయండి. గలతీ పత్రికలో రాయబడినట్లుగా నూతన సృష్టి ఒకటయే ప్రాముఖ్యము, కానీ నాయన ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు అవి ప్రాముఖ్యము కాదని, మారు మనసు పొందడమే
పరలోక రాజ్యానికి మార్గమని నాయన మీరు సెలవిచ్చిన రీతిగా మేమందరము కూడా నూతన స్వభావములు, నూతనమైన బుద్ధిని, నూతనమైనటువంటి ప్రవర్తనను, నూతనమైన నాయన జీవితాన్ని, నూతనమైన రక్షణ ఆనందాన్ని నిత్యము మేము కలిగి జీవిస్తూ ప్రభువా నీ నామాన్ని మహింపరచడానికి మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకుని నీ పాత్రలుగా వాడుకొని మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.